ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల్లో సిండికేట్ దందా 3 పువ్వులు 6 కాయల్లా సాగిపోతుంది. జిల్లా వ్యాప్తంగా సాక్షి టీవీ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్లో సిండికేట్ దందా బయటపడింది. మద్యం బాటిల్పై 20 రూపాయలు అధికంగా వసూలు చేస్తూ ఉన్నారు. బయట మాత్రం ఎంఆర్పీ రేట్లతో బోర్డులు పెట్టి లోపల మాత్రం ఎక్స్ట్రా మనీ వసూలు చేస్తూ మందుబాబుల జేబులు గుళ్ల చేస్తున్నారు. నెల్లూరు రూరల్, ఉదయగిరి, కావలి, కొవ్వూరు, నాయుడుపేటలో లిక్కర్ సిండికేట్ దందా సాగుతోంది. ₹10 ఎక్స్ట్రానా? ఏదైనా ₹10 ఎక్స్ట్రానా? బీరైనా అంతేనా? క్వార్టర్ 140 రూపాయలు క్వార్టర్. 140 కదా ఇదా? 150. ఏంది ఎంఆర్పీ 140, మీరే 150 అంటారు? చుట్టుపక్కల ఆడైనా కనుక్కో, అది 140కి ఇస్తే అట్ట కాదులే, అంటే మీరు ఎందుకు ఇట్లా అమ్ముతున్నారు అంటున్నా. ఫోన్ పే కొట్రా. ఎంత? 210 కదనా? ఇప్పుడు కావాలో తీసుకుంది. ఎంఎస్ ఫోన్ పే కొట్రా. 210 కదా? ఎప్పుడు కావాలో తీసుకుంటే ఎంత కొట్రా? 200 కదా? ఆడ బయట బోర్డు ఎంఆర్పి ధరలో ఎటువంటి మార్పు లేదని ఉండదా? ఉంటాయి. వీటిలో 10 రూపాయలు. 8లో ఎంఆర్పీ మీద 10 రూపాయలు. నేననేది బోర్డు పెట్టుంటాడా ఎంఆర్పి ధరలకనే? గవర్నమెంట్ బోర్డు అయితే ఉంటుంది. గవర్నమెంట్ బోర్డు కాదు కదా, సిండికేట్ గవర్నమెంట్ కాదు కదా, అందువల్ల 10 రూపాయలు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మద్యం సిండికేట్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. మహేశ్వరి, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సాక్షి టీవీ ఈ మద్యం దుకాణాలపైన ఒక స్టింగ్ ఆపరేషన్ సాగించింది. ఉదయం నుండి కూడా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ లో అనూహ్యమైనటువంటి నిజాలు బట్టబయలాయి. ఏదైతే సిండికేట్ గా ఏర్పడి కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎవరైతే మద్యం దుకాణాలు పొందారో, లక్కీ డిప్ కావచ్చు లేదా టెండర్ ద్వారా ప్రక్రియ కావచ్చు, వాళ్ళందరూ కలిసి ఒక సిండికేట్ గా ఏర్పడి ప్రభుత్వం నిర్ణయించినటువంటి రేటు కంటే కూడా ప్రతి దుకాణంలో కూడా 10 రూపాయలు, మరికొన్ని చోట్ల అయితే ఏకంగా 20 రూపాయలు అధిక ధరలకు విక్రయిస్తూ ఆ సిండికేట్ గా మారి ఆ డబ్బులు మొత్తం కూడా పంచుకునే విధంగా కూడా ఈ రాకెట్ నడుస్తుంది. ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా చూడొచ్చు మనం. నెల్లూరు రూరల్, అదేవిధంగా ఉదయగిరి, కావలి, నాయుడుపేట, కొవ్వూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే సాక్షి టీవీకి సంబంధించినటువంటి రిపోర్టర్లు అందరూ కూడా దగ్గరలో ఉండేటువంటి మద్యం దుకాణాలను సందర్శించడం జరిగింది. వాళ్ళకు వినియోగదారులుగా కూడా అక్కడ బాటిల్ కొనేటువంటి ప్రయత్నం చేశారు. ప్రతి బాటిల్ పైన కొన్ని చోట్ల 10 రూపాయలు ఎక్స్ట్రా చెప్పడం జరిగింది, మరికొన్ని చోట్ల 20 రూపాయలు అధిక ధరలు చెప్పడం జరిగింది. అయితే ఎందుకని ప్రశ్నిస్తే ఒకటే చెప్పారు, సిండికేట్ గా మారాం, ప్రభుత్వం నిర్ణయించింది వేరు, మా సిండికేట్ చెప్పేటువంటి లెక్కలు వేరు, సో అలాగే అమ్ముతాం, ఇష్టమైతే తీసుకోండి, లేదా పక్క దుకాణాల్లో అదే రేటుకి అమ్ముతున్నారు కదా, మేమేం ఎక్కువ అమ్ముతున్నామా, ఒకే ధరని అందరూ ఫిక్స్ చేసి మరి అమ్ముకుంటున్నామని చెప్పి యథేచ్ఛగా వీడియో రికార్డ్ అవుతుందని తెలియదు కాబట్టి వాళ్ళు నిజాలు వెల్లడించినటువంటి పరిస్థితి. మరోవైపు మద్యం దుకాణాల బయట అయితే మాత్రం ఎంఆర్పీ బోర్డులు కనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్తే మాత్రం అధిక ధరలు వాచిపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఎక్సైజ్ శాఖ మొద్దు నిద్రపోతుంది, వాళ్ళకి కావాల్సినటువంటి కమిషన్లు అందటంతో ఇటు ప్రభుత్వం తరపు నుంచి కూడా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఈ సిండికేట్ వ్యాపారానికి వారు కూడా కాపలా కాస్తున్నట్లుగా కూడా ఈ మద్యం కొనుగోలు చేస్తున్నటువంటి వినియోగదారులు అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం పైన, సిండికేట్ పైతో పాటు ఎక్సైజ్ అధికారుల పైన కూడా అని చెప్పాలి. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ లోకేష్.